బోన్ల మైసయ్య, మిషన్పల్లి సర్పంచ్. 2025 డిసెంబర్ 14న సర్పంచ్గా ఎన్నుకున్నాం. మీ గ్రామంలో ఇంతవరకు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? నేను స్టార్టింగ్ ఎక్కిన రోజు నుంచి ఫస్ట్ కరెంటు ప్రాబ్లం ఉండే బుడ్డి. నేను బుడ్డిని సార్తో మాట్లాడి బుడ్డి తీసుకురావడం జరిగింది. ఆ బుడ్డిని ఓకే చేసేసిన, అది కూడా అయిపోయింది. ఒకటి ఏది వీరభద్ర దాని గుడి, అక్కడ కూడా స్థలం అక్కడ అది లేకుండా సార్, పైప్ రింగ్ లేసి రోడ్డుకు బాగా ఇబ్బంది ఉండేది సార్. గుడికి పోతానికి అది కూడా రింగులు అప్పుడే సార్ కూడా అన్నాడు, ఎమ్మెల్యే సార్ కూడా అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు కూడా సార్ కూడా అన్నారు చేసిద్దామని చెప్పేసి అని అన్నాడు. దాని నుంచి కూడా అక్కడనే ఉండిపోయినాయి. నేను ఎన్నికైన నుంచి దానికి బొంగులు వేసేసిన సార్. అది కూడా ఓకే అయిపోయింది. మన విలేజ్కి ఇది మహిళా సంఘం బిల్డింగ్ కూడా అది కూడా ప్రపోజల్ ఉన్నది సార్. అది కూడా అయితే ఓకే అయిపోతుంది. అది కూడా ఒకటి ఇది మనది ఇది అంగన్వాడీ బాత్రూమ్ కూడా వచ్చేసి అది కూడా వర్క్ నడుస్తుంది. మీ గ్రామంలో నీటి సమస్య ఏ రకంగా? వాటర్ అయితే మాకైతే ఉన్నది సార్. వాటర్ అయితే బాగానే ఉంది. నీటి సమస్యలలో మనకేం ప్రాబ్లం ఏం లేదు. డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య గురించి ఎట్లా ఉంది? సీసీ రోడ్లు మాజీ సర్పంచ్లే వేసేసారు. ఇప్పుడు మనకైతే ఇంకేం వర్క్ ఇంకెప్పటికీ రాలేదు. చేస్తా, అది కూడా సార్ని కూడా అడుగుతా. ఎస్సీ వాడికి కొత్త ప్లాట్లల్లో అవి రోడ్డు కూడా వర్క్ చేస్తా. సార్తో మాట్లాడి అది కూడా చేద్దాం అన్న. ప్రధాన సమస్య ఏంటిది మన ఊర్లో ఉన్న ప్రధాన సమస్య? ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు మనకు ఏది సార్, ఏదైనా సీసీ రోడ్లు ఏదైనా ఉంటే అది వరకు చేద్దామని సార్ దృష్టికి తీసుకుపోతారు. అంటే మోరీలు ఒకటి మనది ఇది ఇక్కడ ఊరవతల అది మోదీ స్టార్టింగ్ నుంచి అది వర్క్ చేయలేదు సార్. అది ఇవ్వరు కూడా, అది కూడా వర్క్ చేద్దామని చెప్పి సార్తో మాట్లాడి అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం బాగుంది సార్. ఊర్లన్నీ లాస్ట్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడ బాగా డ్యామేజ్ అయ్యి పొలాల్లో పోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదని వల్ల కూడా ప్రాబ్లం బాగా అవుతుంది సార్. అది కూడా తీసుకెళ్ళి మంచిగా చేద్దామని చెప్పి సార్ దృష్టికి తీసుకుపోదామని చెప్పేసి అదొక కోరిక ఉంది. మీ గ్రామంలో పింఛన్ల సమస్య ఏమైనా ఉందా? పింఛన్లు ఇప్పటికైతే అయినాయి సార్. ఇప్పుడు కొత్తగా మన అప్రూవల్కి రాలేదు కదా, అది కూడా వచ్చినాక తీసుకెళ్దాం సార్ దృష్టికి తీసుకెళ్తే. మీ గ్రామంలో ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకుంటారు? మాకు 10 వచ్చినాయి సార్. 10 కదా, 10 వచ్చినాయి. ఒక 5-6 కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని వర్క్ నడుస్తుంది సార్. ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా మీ గ్రామంలో? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇల్లు చాలా జనాలు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందామని చాలా అడుగుతూ ఉన్నారు సార్. సరే సార్ దృష్టికి తీసుకుపోదామని చెప్పేసి అది ఆ ప్రపోజల్ కూడా ఉంది సార్. మీకు మీ ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉన్నారు? మంచిగా ఉంది సార్. మాకైతే కోఆపరేషన్ మంచిగా ఇస్తాడు, మంచిగా మాట్లాడుతూ మంచిగా చేస్తాడు. సార్తో కూడా ఎందుకంటే సార్ జర బిజీ ఉండే మొన్నడాక అట్లానే ఏమనలేకపోయినాము. సరే సార్ కూడా వెళ్తాయి ఇంట్లో ప్రాబ్లం గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా జీపీలలో అవి మన పోల్స్ సమస్య ఉంది. మీ దగ్గర పోల్స్ సమస్య ఏమైనా ఉందా? పోల్స్ అంటే మాకు కొత్త ప్లాట్లల్లో సార్ మాజీ సర్పంచ్ చేసిండు అని కొంచెం అది ప్లాట్లలో పడ్డాయి సార్. అది కూడా అయితే మొన్న ఒకళ్ళు ఇంద్రం ఇల్లు కడితే వాళ్ళ బిస్మెట్లు వచ్చింది సార్. అది కూడా పోల్ని కూడా జరిపేసినాం. మా దృష్టి తీసుకొస్తే మేము కూడా అది కూడా సార్తో మాట్లాడేసి అది కూడా ఒకటి కాంపిటీషన్ ఇంకో 2-3 పోల్లు ఉన్నాయి, అవి కూడా చేసేస్తాం సార్. ఇంకా కొత్త పోల్స్ మళ్ళా ఒక 5-6 పోల్లు పడతాయి. అవి గుడికడికి కూడా పడతాయి. చాలా ఇబ్బంది అవుతుంది. గుడికి కూడా 12 గుళ్ళు అవి పడతాయి. అవి కూడా చేద్దామని దృష్టికి తీసుకెళ్ళాము ఆ ప్రయత్నం. ఇంకా మీరు కొత్తగా ఏమన్నా మీ సొంతగా ఏమైనా సమస్యలు మీ గ్రామంలో గుర్తించిన ఏమైనా ఉన్నాయా? మనం ఇప్పటికైతే ఏం లేదు, కానీ మనకు వర్కులు కావాలి, మనం మంచిగా ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి. మనం కొత్తగా ఎన్నికైనా కాబట్టి మనకు చేయాలనేది కోరిక ఉన్నది సార్. నాకు అది నేను కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా కాబట్టి నాకు చేయాలనేది ఉన్నది. మీ గ్రామం నుండి మీ ఎమ్మెల్యే గారికి మీ పాలకవర్గంతో ఎలాంటి అభివృద్ధులు తీసుకెళ్దాము, ఏం అడుగుదాం అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే గారు? నాకు సిసి రోడ్లు, మోల్డ్రు, కరెంటు పోల్స్, ఇంకా మన రోడ్లు ఉంటే ఏమన్నా గుడికి. మాకు ఒకటి మహిళా సంఘం బిల్డింగ్, అది మహిళా సంఘం బిల్డింగ్ అప్పుడు ఆ లోపల కొద్దిగా మధ్యలోకి ఆగిపోయింది సార్. అది కూడా సార్ దృష్టికి తీసుకెళ్దామని చూస్తుంది. మీరు మీ పాలకవర్గం అంతా ఎక్కడ చూసినా అంటే యువతనే ముందుకు వస్తుంది. యువతనే ఇప్పుడు ఈ రోజుల్లో సర్పంచ్ అయిన తీరుని బట్టి మీరు యువత ఎన్నిక కాబట్టారు కాబట్టి, గ్రామంలో యూత్ గా ఎన్నికైంది కాబట్టి మీ యువతరానికి మీ గ్రామ ప్రజలకు ఎన్నికైన సందర్భంగా ఏం చెప్తాము? ఏం చెప్తా సార్, ఇక మంచి పనులు మంచిగా జరగాలని కోరుకుంటా సార్.
నాకు ఏంటంటే అందరం మంచిగా ఉండాలి, అందరం మంచిగా చేసుకుంటేనే బాగుంటుంది. గొడవలు ఎందుకు అవసరం లేదు. మనం ఆయన కూడా ఓడిపోయిన ఆయన కూడా మనోడే, అంతే. మనకేం ఇదేం ఉండదు, ఆయన కూడా బాగానే ఉండాలని చెప్పేసి మనం కూడా బాగుంటేనే బాగుంటుంది. గొడవలు ఏవద్దు అవసరం లేదు మనకు. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు యూత్ కానీ మీ అందరికి ఏం చెప్పాలి? నాకు ఎన్నుకున్నందుకు ఊరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం.